చూడండి, ఈరోజు మళ్ళీ ఇంకొకటి ఆకుకూర వండుకుందాము. ఏంటంటే తోటలో పండిన చుక్కకూర అనమాట. దానికి పోపు వేస్తున్నాము. ఆవాలు, అగో వెల్లుల్లిపాయ వేసాము, తర్వాత జీలకర్ర, ఇవన్నీ పోపు వేసి అది వేగుతూ ఉండగా మనకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. మనం ఆకుకూర కదా అని కరివేపాకు వేయడం మానేయద్దండి. కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు కదా. ఎందుకంటే కరివేపాకు మన జుట్టుకు మంచిది, కడుపుకు మంచిది. కడుపులోకి వెళ్తే బ్లడ్ పడుతుంది. ఈ జుట్టు ఎదుగుదలకు కూడా మంచిదే. అందుకని మేము కట్ చేసి వేసేస్తాము ముక్కలు. అలాగే అవుతున్నాయి. ఉట్టి చుక్కకూర, ఇగురు కూర అనమాట. అది అందరూ వేసుకోరు, పప్పులో వేసుకుంటారు. ఉట్టిది ఎవరో అనరు. నేనైతే టమాటా కూడా వేస్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ టమాటా వేయట్లేదు, ఉట్టి ఉల్లిపాయ పోపు వేస్తుంది. టమాటా వేస్తేనట ఆకుకూర ఫ్లేవర్ తగ్గిపోద్దట. అందుకని టమాటా వేయట్లేదు. ఈ ఆకుకూరని టమాటా డామినేట్ చేసేసి టేస్ట్ మార్చేస్తుంది. అందుకే నేను వేయను అసలు. ఉట్టి ఈ పోపుతోనే చుక్కకూర వండుతున్నాం అనమాట. ఈ చుక్కకూర టేస్ట్కి చాలా బాగుంటుంది కదా. చుక్కకూరలో ఉపయోగాలు ఏంటంటే సి విటమిన్ బాగా ఉంటుంది, నోరు పూతలు ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అలాగే ఇది కూడా బ్లడ్ పడుతుంది. తినలేని వాళ్ళు కూడా చక్కగా తింటారు, ఎందుకంటే అది నోటికి పులుపులుగా చక్కగా ఉంటుంది కదా. అది తర్వాత మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం. చూడండి, పోపు పూర్తిగా మగ్గిపోయింది. అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసేసుకుంటున్నాం. ఆ చుక్కకూర అలా వేసేసుకొని మగ్గబెడతాం. చూడండి, ఇది ఉప్పు మగ్గిపోయింది కదా, ఆకంతా మగ్గిపోయింది బాగాను. మగ్గినప్పుడు వేస్తే మనకి టేస్ట్కి సరిపోద్ది. లేకపోతే ఆకు ఎక్కువ ఉండగా వేస్తే ఉప్పు పట్టేస్తుంది అనుకుంటాం. ఇలా మగ్గాక ఉప్పు కారం వేసుకున్నాం అనుకోండి, దానికి సరిపడా వేసుకోవచ్చు. కారం కూడా వేస్తాను. చూడండి, కారం మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ కూడా వేసాము. అయినా కారం టేస్ట్ వేరు కదా. మన వాళ్ళకి కారం లేకపోతే ఎక్కదు కదా. ఇప్పుడు ఈ కారం అంతే. అది అలా కాస్త మగ్గిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కూర తింటే చాలా బాగుంటుంది. కొంచెం నోటికి పుల్లగా, కారంగా, హాయిగా ఉంటుంది అన్నమాట. ఇలా మీరు చేసుకోండి. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ చుక్కకూరలో మనకు కావాలంటే పెసర వడియాలు ఉంటాయి కదండి, అవి వేయించుకుని అందులో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా మీరు చేసి తిని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఎక్కువ వండుకుంటే చాలా మంచిది. ఓకేనండి, బాయ్.